మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలరా, ఈ దినము అనగా 30వ తేదీ మార్చి మాసం 2024వ సంవత్సరం శనివార దినపు ధ్యానాంశము క్రీస్తు మరణము. ప్రియ దేవుని బిడ్డలరా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులరా, ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయము చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థించుకుందాం. మహాగణుడను గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. కృప కలిగిన దేవ, ఆధారభూతుడా, నమ్ముకోదగిన సహాయకుడా, మీ అనలేని కృపా కనికర వాత్సల్యతను బట్టి మా జీవితాల్లో జరిగిస్తున్న మేళ్లను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. మహిమగల దేవ, అనునిత్యము నాయన మీ కృప చేత మమ్మను బలపరిచి జీవార్థమైన మాటల చేత నాయన మమ్ములను నాయన శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవా, ఈ సమయంలో వాక్యపు వెలుగులో మా జీవితాలను సరిచేసుకోవటానికి అయా మీ ప్రేమను, మీ సంకల్పాన్ని ఎరిగి ఉండడానికి కృప దయచేయండి అయా. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలము నైనా మీ యొక్క వాక్యమును మాత్రమే బయలుపరచండి అయా. వినుచున్న బిడలకు నైనా వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేసి ఆత్మకార్యంలో మేలు పొందుట కృప దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, మరి దినాన మనము క్రీస్తు ప్రభు మరణము అలాగే ఆ సంఘటనలను గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. సాధారణంగా క్రీస్తు ప్రభు మరణము అనేటువంటి పదము క్రైస్తవులుగా మనకి రుచించినటువంటిది. ఎందుకనంటే అది మంచి చెడ్డ అని కాదు, కానీ మరణంతో ఆయన యొక్క కార్యములు ముగియలేదు. ఎందుకంటే మరణము, పునరుద్ధానము రెండూ కలిపి మనం ఆలోచన చేయాలి. అయినప్పటికీ మరణము ఒక్క విషయాన్ని మనం ప్రత్యేకించి ఈరోజు ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు ప్రభు మరణానికి సంబంధించి లోకంలో చాలా ధోరణులు ఉన్నాయి. చాలామంది విమర్శకులు విమర్శిస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి ఈ మరణం పట్ల మానవాళి అందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ విషయాన్ని ఈరోజు మనం ఎందుకు చర్చిస్తున్నామంటే, క్రీస్తు ప్రభు మరణానికి మానవాళి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకని అన్నట్లయితే, ఆయన మరణించటానికి గల కారణాలను ఒకసారిగా మనం ఆలోచన చూసినట్లయితే, మొట్టమొదటిగా మరణానికి సంబంధించి మొదటిగా ఆయన శరీర రీతిగా ఈ భూమి మీద జన్మించటానికి మొదటి ఉద్దేశము మరణము అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లుగా దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము అన్నారు. కనుక మనుషులందరి కొరకు ఆయన ఈ భూమి మీద మరణించటానికి వచ్చారు. అయితే మరణము ఏం చేసిందయ్యా అన్నట్లయితే, దేవుని న్యాయాన్ని తృప్తిపరిచింది. జాగ్రత్తగా గమనించండి. దేవుని న్యాయాన్ని తృప్తిపరచటం అంటే శిలువ ఉద్దేశము న్యాయము ఏదైతే కోరుతుందో, చట్టము ఏదైతే డిమాండ్ చేస్తుందో, ఆ డిమాండ్స్, ఆ న్యాయాన్ని తృప్తిపరచటానికి పాప రూపంలో ఉండేటువంటి మానవ జీవితాల్లో ఉండేటువంటి పాపపు అడ్డంకులు తొలగించటానికి ఏ మరణము అవసరమైందో ఆ మరణాన్ని చెల్లించటానికి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. పాపాన్ని ఆధారము చేసుకుని, మరణాన్ని ఆధారము చేసుకుని అపవాది శోధకుడు సైతాను ఈ భూమిని పరిపాలించాలని చూసినటువంటి సమయంలో దేవుడు ఆ అధికారాన్ని అపవాదికి అప్పగించకుండా ఉండడానికి, ఆ పాపపు స్థితి నుంచి విడుదల చేయటానికి ప్రభువారు ఈ భూమి మీద దేవుని న్యాయాన్ని తృప్తిపరచటానికై శిలువ మరణాన్ని పొందారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో, ఏలయనగా మనము దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు తన శరీర విషయంలో చంపబడియు అన్నారు. ఇక్కడ శరీర విషయంలో చంపబడటానికి గల కారణం ఏమిటంటే, మనము దేవుని యొద్దకు తెచ్చుటకు. ప్రియులరా, యేసు ప్రభువారు శిలువ మరణము ఏమైందయ్యా అంటే, దేవుని న్యాయాన్ని అది తృప్తిపరిచింది గనక, ఆ అపరాధ భావము తొలగించబడింది గనక మనము దేవుని యొద్దకు చేరుకోవటానికి అవకాశం ఉంది. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం దేవుని న్యాయాన్ని తృప్తిపరిచింది. రెండవదిగా మనం చూస్తే దేవుని ప్రేమను ప్రదర్శించటానికి. ప్రియులరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద శరీర రీతిగా వచ్చి మరణించే వరకు ప్రేమించలేదా అంటే, అనాదిగా మానవుని కలగచేసినప్పుడే, కలగచేయకముందే దేవుడు మానవుని ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు తన స్వరూపము మనిషికి మాత్రమే ఇచ్చారు. దేవుడు
తన యొక్క ఊపిరినిచ్చి మానవుని కలగచేశారు. దేవుడు మానవుని కొరకు ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు. అంటే ప్రేమ ఎప్పుడూ ఉంది, కానీ సిలువ ఏం చేసిందయ్యా అంటే ఆ ప్రేమను ప్రదర్శించింది. అప్పటి వరకు దేవుని హృదయములో ఉన్న ప్రేమ మానవాళికి తెలియపరచటానికి సిలువ మరణం అనేటువంటిది ప్రదర్శనగా నిలిచింది కదా. మనం కూడా చాలాసార్లు మనసులో ప్రేమ ఉంటే సరిపోదు, అది వ్యక్తీకరించటానికి క్రియలు జతపరచబడాలి. మానవ సృష్టి పట్ల దేవుని యొక్క ప్రేమను తెలియపరచటానికి దేవుడు చేసిన అద్భుత కార్యమే సిలువ మరణం. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎట్లనగా మనం ఎక్కనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అంటున్నారు. ప్రియులారా, ఇందులో దేవుని ప్రేమ ప్రదర్శింపబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రేమను వ్యక్తపరచటానికి సిలువ మనకి ఉపయోగార్థంగా కనిపిస్తుంది. ఈ విషయంలో మూడవదిగా మనం చూస్తే, ఈ సిలువ యొక్క శక్తి లేక మరణం యొక్క శక్తిని గురించి మనం చూస్తే, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు అన్నారు. సిలువ లేక క్రీస్తు ప్రభు యొక్క మరణము దేని ద్వారా అంటే మరణము ద్వారా నశింపచేయుట, అనగా మరణము శక్తి కలిగింది. సాధారణంగా మరణం అనేది లోకంలో ఉండేటువంటి ఆలోచన ఏమిటంటే, ఒక వ్యక్తి మనకు ఎవరైనా శత్రువులుగా ఉంటే అతన్ని మరణింపజేస్తే, పూర్వం రాజుల్లో యుద్ధాల్లో ఇప్పటికీ చాలా వరకు మాఫియాల్లో రౌడీయిజాల్లో శత్రువుని చంపాలని చూస్తారు. శత్రువుని చంపటం అంటే అతని మీద జయం. ఎవరైతే మరణిస్తాడో అతడు వీళ్ళ మీద ప్రతిఘటన అడ్డు తొలగిపోయింది. ఇక విరోధం లేదు, వ్యతిరేకత లేదు, పోరాటం లేదు, భయం లేదు, చచ్చిపోయాడు. ఆ వ్యక్తి చచ్చిపోయాడు కనుక మనకి భయం లేదు, చంపేశాం, మనకి ఇక అడ్డు లేదు అనేటువంటిది లోకనానుడి. కానీ క్రీస్తు ప్రభు మరణం అలాంటిది కాదట. క్రీస్తు ప్రభు మరణం ఏం చేసిందయ్యా అన్నట్లయితే మరణము ద్వారా నశింపజేశారట. ఆయన మరణించటమే శత్రువుకి కష్టమైంది. సాధారణంగా శత్రువు చేతిలో చనిపోవటం అంటే అపజయం, కానీ ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క మరణము శత్రువుని నశింపజేసిందట. ఎందుకు నశింపజేసింది? ఇక్కడ మనం వచనంలో మనం చూస్తే, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు. మనిషి దాస్యానికి లోబడి పాపంలో బ్రతుకుతున్నాడు. మరణించిన తర్వాత ఇంకా నరకమే, విమోచన లేదనుకుంటున్నాడు. కానీ దానిని ఆధారం చేసుకుని అపవాది ప్రబలిపోతున్నాడు. ఆ సమయంలో క్రీస్తు మరణం ఏం చేసిందంటే, ఈయన మరణించటం ద్వారా మానవాళికి జయమిచ్చారు. ఇప్పుడు మనిషి నేను పరలోకానికి వెళ్తాను, నిత్యత్వానికి వెళ్తానని చెప్పగలుగుతున్నాడు. అందుకని ఆయన మరణము ద్వారా అపవాదిని, శత్రువుని నశింపచేశారు. అంటే లోకంలో ఉండేటువంటి మరణాలు అపజయం అయితే క్రీస్తు ప్రభు మరణం అనేది జయం, శక్తి కలిగింది. గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, గలతీయులకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుంచి విమోచించెను అన్నారు. ప్రియులారా, గమనించారా? ధర్మశాస్త్రము యొక్క శాపం మన మీద ఉన్నప్పుడు మనిషి ఫలింపు లేదు, మనిషికి నిత్యజీవం లేదు, మనిషి మరణంలోనే ఉన్నాడు. అంటే ఈ వ్యక్తిని ఏం చేసినా ఇక బ్రతకడయ్యా, ఇక ఏం చేసినా ఉపయోగం లేదన్న సమయంలో క్రీస్తు ప్రభు రక్తము మనిషిని నిత్యజీవంలోనికి నడిపించింది. అంటే అది ఎంత శక్తి కలిగిన ఔషధం. మనం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, కొన్ని చోట్ల పలానా వ్యాధి వచ్చిందండి, అప్పటికప్పుడు ఒక ఇంజెక్షన్ చేయాలన్నారు, ఆ ఇంజెక్షన్ ఖరీదు వచ్చి 8 లక్షలండి, 7 లక్షలండి, అప్పటికప్పుడు చేస్తేనే బ్రతుకుతారన్నారు. ఇక ఏ అవకాశము లేదు, ఒకే ఒక అవకాశం. క్రీస్తు ప్రభు రక్తం కూడా మనిషిని జీవింపచేసింది. అనగా క్రీస్తు ప్రభు మరణము శక్తి కలిగినది. ఇంకా చూస్తే కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనంలో, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేరును అన్నారు. చూసారా? విజయమందు, ఏ విజయమందు? క్రీస్తు ప్రభు మరణమనే విజయమందు మరణము మింగివేయబడింది, మరణం నశించిపోయింది. అప్పటి వరకు కూడా అపవాది మరణం, ఇదిగో మీరు పాపం చేసినా చేయకపోయినా మీకు మరణమే అని అపవాది ప్రబలుతున్న వేళ
క్రీస్తు ప్రభు యొక్క మరణం అనే విజయము ఆ యొక్క మరణాన్ని మింగివేసింది. అపజయాన్ని, సాతానుని, లోకాన్ని, పాపాన్ని జయించటానికి యేసు ప్రభు వారు శరీరరీతిగా మరణించవలసి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ మాటను స్పష్టంగా చూడాలి అన్నట్లయితే ఆదికాండం 3:15 ఆది యందు చేయబడిన వాక్యము ఎలాంటిదయ్యా అంటే, అది నిన్ను తల మీద కొట్టెను, నీవు దానిని మడిం మీద కొట్టెదు అన్నారు. ఎవరు తల మీద కొడతారు, ఎవరు మడిం మీద కొడతారు? మీరు చూడండి. ఈ మాట అర్థం కావాలంటే మడిమి అంటే కాలు మీద దెబ్బ, తల మీద దెబ్బ, ఏది శక్తి కలిగిందో మీరు ఆలోచన చేయండి. తల మీద కొట్టడం అంటే మరణం. ఇప్పుడు అపవాది స్త్రీ సంతానాన్ని మడిం మీద కొడుతుంది, అనగా సిలువ అనేది గాయమైందంతే. మడిం మీద దెబ్బ తగలటం అంటే ఉదాహరణకు అనుకుందాం, ఎంత గట్టిగా కొట్టినా ఈ మడిమ శీలమండ వెనకాల ఉండేటువంటి మడిం మీద కొట్టారే అనుకుందాం. అది ఒకవేళ ఎముక విరిగినా, ఆ కాలు విరిగినా, ఏది విరిగినా మనిషి ప్రాణానికి ముప్పేమీ లేదు, ఆ కాలు వరకే ప్రమాదం. అదే తల మీద తగిలిన దెబ్బ అది చాలా బలవంతమైనది. అందుకని ఇప్పుడు ఈ స్త్రీ సంతానంకి సర్ప సంతానానికి ఉన్న వ్యత్యాసం వైరంలో, సర్ప సంతానం స్త్రీ సంతానాన్ని మడిం మీద కొట్టింది. ఆ మడిం మీద కొట్టిందే గాయం అంటారు. ఆ గాయమే శిలువ మరణం. ఈ శిలువ మరణంలో గాయమైందంతే. ఆయన శరీరరీతిగా గాయపడిన మాట వాస్తవం, అంతవరకే. అంతేగాని ఆయన నశింప చేయలేదు. కానీ ఇప్పుడు స్త్రీ సంతానం ఏం చేసింది? మడిం మీద కొడితే మడిం మీద కొట్టబడినటువంటి స్త్రీ సంతానం తిరిగి ఈ యొక్క సర్పాన్ని తల మీద కొట్టింది. తల అంటే మరణింపజేసింది అంతే. అంటే చూసారా యుద్ధంలో ఏం జరిగిందో? యుద్ధం అయ్యింది. యుద్ధం అయిన తర్వాత అబ్బాయి ఎవరికేం జరిగింది అని అంటే, ఇదిగో యుద్ధంలో పలానా ఆయన మరణించాడు, ఓడిపోయాడు. ఆ గెలిచిన వారికి ఏమైనా అయిందా? ఏమైందండి? ఏమీ లేదు, ఒక చిన్న దెబ్బ తగిలింది అంతే, వాళ్ళే చంపేశారు అంతే. ఈ సిలువలో జరిగిన పోరాటం ఎలా జరిగిందంటే, ఈ యొక్క సర్పం ఆమె స్త్రీ సంతానమును మడిం మీద కొట్టింది, గాయపరిచింది, అదే సిలువ. కానీ ఆ సిలువ మీద ఉన్నటువంటి స్త్రీ సంతానం సర్పాన్ని శిరస్సు మీద కొట్టింది. అది విజయము అని చూస్తున్నాం. కొలసీలకు రాయబడిన పత్రిక 1:13 కొలసీలకు రాయబడిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేసెను అన్నారు. ఈ పోరాటంలో అప్పటి వరకు అపవాది బంధకంలో ఉన్నాం మనం. అపవాది బంధకంలో చీకట్లో ఉన్నటువంటి వారిని ఎప్పుడైతే రాజును, అంటే అపవాది సంబంధమైన శిరస్సు అపవాదిని ఎప్పుడైతే కొట్టారో, ఆ రాజు చనిపోయాడో, దుష్టుడైన రాజు చనిపోయిన వెంటనే ఆ ప్రజలందరికీ విమోచన వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు వారు జయించి వాళ్ళందరినీ కూడా అంధకార సంబంధమగు బంధకాల నుంచి విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేశారు. అనగా క్రీస్తు ప్రభు మరణము మానవాళిని ఎక్కడికి నడిపించిందయ్యా అన్నట్లయితే శ్రేష్టమైనటువంటి స్వతంత్రానికి నడిపించింది. అలాగే యేసు ప్రభు వారి యొక్క మరణంలో జరిగినటువంటి 4 సంఘటనలు కూడా నేను మీకు వివరిస్తాను. ఈ సందర్భం వచ్చింది గనక యేసు ప్రభు వారు శిలువ మరణం పొందిన వెంటనే జరిగింది ఏమిటయా అన్నట్లయితే, మన యోహాను సువార్త 19:1 అప్పుడు పిలాతు యేసును పట్టుకుని ఆయన కొరడాలతో కొట్టించినని మాటతో మనం చూస్తాం. చాలా తర్జుమాల్లో ఆయన సిలువ వేయబడినని అక్కడ ప్రారంభమవుతుంది వృత్తాంతంలో. వాస్తవానికి ఆనాటి పాలస్తీనా ఏరియాలో, ఆ ప్రాంతంలో రోమా ప్రభుత్వము సిలువ వేసిన వారి సంఖ్య 30,000 మంది అని చరిత్రకారులు చెప్పారు. యేసు ప్రభులాగే 30,000 మంది సిలువ మరణం పొందారు. కాకపోతే ఈయన మరణము ఎందుకొరకయ్యా అంటే మానవాళి పాప విమోచన కొరకు. ప్రియులారా గమనించండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:18 ఏలయనగా మనము దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి అన్నారు. అక్కడ చాలా మంది చంపబడ్డారు. చంపబడిన వారు అందరూ కూడా ఈ నీతిమంతుని మరణంలో 4 విషయాలు జరిగాయి. ఆ 4 విషయాలు స్థూలంగా చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అక్కడ చిమ్మ చీకటి కమ్ముకున్నట్టుగా మనకు కల్పిస్తుంది. యేసు ప్రభు వారి మరణం ఉదయం 9 గంటల ప్రాంతంలోనే చిమ్మ చీకటి. మత్తయి సువార్త 27:45 చూస్తే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతా చిమ్మ చీకటి కమ్మెను అన్నారు. ఈ మాట మనం ఇంతకు మునుపు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలను బయటికి నడిపించేటప్పుడు నిర్గమాకాండ గ్రంథం 10:21 కూడా కొన్ని దినాల పాటు చిమ్మ చీకటి కమ్మినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ చిమ్మ చీకటి దేనికి సాదృశ్యంగా కనిపిస్తుందయ్యా అంటే పాపము మీద జయము కదా. సాధారణంగా మనం యేసు ప్రభువుని గురించి ప్రవచనాల్లో
మరణఛాయ గల ప్రదేశములలో ఆయన ప్రకాశించనని చూస్తున్నాం కదా. యేసు ప్రభువారు మరణించినప్పుడు, ఆయన శరీర రీతిగా ఈ భూమి మీద జన్మించినప్పుడు క్రిస్మస్ వేడుకల్లో మనం ఎక్కువ వెలుతును ఉపయోగిస్తూ ఉంటాం. నక్షత్రం వెలుసున్నట్టుగా, అలాగే ఆ గొర్రెల కాపరులు గొప్ప కాంతిని చూసి భయపడినట్లుగా ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉంటాం కదా. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా ఎంచబడ్డారు అన్నారు. ఈ క్రమాన్ని మనం చూసినట్లయితే ఆ శిలువ, ఆ చీకటి కమ్మటం అనేది పాపాన్ని ప్రదర్శింపబడింది. మానవ పాపము ప్రదర్శింపబడినట్లుగా ఇదిగో క్రీస్తు యొక్క శిలువ మానవునిలో ఉండేటువంటి పాపాన్ని ఏర్పాటు చేసి చూపిస్తుంది. క్రీస్తు శిలువకు మునుపు, క్రీస్తు శిలువ తర్వాత లోకంలో చూసినట్లయితే శిలువ ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ పాపాన్ని గురించి ప్రకటించబడుతుంది. అక్కడ కేవలం పరలోకాన్ని గురించి మాత్రమే కాకుండా అవిధేయత వలన మరణము, నిత్య మరణము, నరకం అనే విషయాలు ప్రకటించబడుతున్నాయి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే తెర చెనగటం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనాన్ని చూస్తే, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందకు వరకు రెండుగా చినిమి భూమి వణికెను, బండలు బద్దలాయను అన్నారు. ఈ రెండవ అంశాన్ని కూడా మనం చూసినట్లయితే ఐక్యపరచటము అన్నారు. అంటే ఈ తెర సాధారణంగా మనందరికీ తెలిసిందే. దేవాలయపు ప్రాంగణంలో పరిశుద్ధము, ప్రాంగణము, అతి పరిశుద్ధము అని 3 ప్రదేశాల్లో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి చాలా బలీయమైనటువంటి తెర ఉంటుంది. ఈ తెర చాలా బలీయంగా నేయబడినటువంటిది. ఇది అంత తేలిగ్గా చిరిగేటటువంటిది కాదు. ఈ తెర చిరిగే అంత భూకంపం, అందుకే అన్నారు వెంటనే బండలు బద్దలాయను అన్నారు. మనం ఈ విషయాన్ని యేసు ప్రభువారు మరి ఆ యెరూషలేము తీసుకుని వచ్చేటప్పుడు మట్టలు చేత పట్టుకుని అరుస్తూ ఉన్నప్పుడు ప్రభువారు ఒక మాట అంటారు. అక్కడ ఉన్న శాస్త్రులు, పరిచయులు వచ్చాయా మీ శిష్యులను ఊరకుండమని అంటే ప్రభువారు అంటారు, వారు ఊరకుండని ఎడల ఈ రాళ్లు కేకలు వేయను అన్నారు. ఆ రాళ్లు కేకలు వేయటమే ఇక్కడ. యేసు ప్రభువారిని ఇదిగో శిలువ మరణం చేశారు, ఆయన గొంతు నొక్కాము, ఇక ఆయన స్వరము వినబడదు అనుకున్నారు. అదే క్రమంలో శిష్యులు కాస్త భయపడి చెదిరిపోయినట్టుగా ఉన్నారు. ఇక ఎవరు సువార్తను ప్రకటిస్తారు? ఆయన కాస్త శిలువ మీద మరణింపజేశాం, మాదే జయం అనుకున్నారు. ఆ భయంతో శిష్యులు కాస్త చెదిరిపోయారు. ఇప్పుడు ఎవరు మాట్లాడతారంటే ఆయన గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి బండలు బద్దలాయని, అంటే రాళ్లు కేకలు వేస్తున్నాయి. ప్రియులారా, దేవుని మాట అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయం ఒకటి. రెండవదిగా మనం చూసినట్లయితే తెర చెనగటము అనేటువంటి విషయంలో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న అవరోధం తొలగిపోయింది గనక ఈరోజు యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, అన్యుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, దాసుడైనా, యజమానుడైనా ఎవరైనా సరే దేవుని యొద్దకు వెళ్ళటానికి ఆయన పరిహారము చెల్లించారు గనక క్రీస్తు ప్రభు రక్తము ఆయన కృపాసనము యొద్దకు చేరుకోవటానికి మనల్ని ధైర్యపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనంలో, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను అన్నారు. యేసు ప్రభువారు ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించారు. ఆయన ద్వారా మనకి కూడా ఆ ప్రత్యక్షత ఏర్పడింది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే భూకంపము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనంలో, అప్పుడు దేవాలయము తెర పైనుండి కిందకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను అన్నాం. ఇందాక మనం అనుకున్నాం కదా, రాళ్లు కేకలు వేశాను అని. మనం నిర్గమాకాండ గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనంలో సీనాయి పర్వతం మీదకి మోషే దేవుని దర్శించటానికి వెళ్ళి రాతి పలకలు తీసుకోవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పర్వతము, పరిసర ప్రాంతాలు వణికినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుని యొక్క శక్తి ప్రదర్శింపబడాలి. మరణము ఏం చేస్తుందయ్యా అంటే క్రీస్తు యొక్క మరణానికి సృష్టి యావత్తు కూడా సాక్ష్యంగా నిలిచింది. సూర్యుడు ప్రకాశించలేదు, పట్టపగలు కటిక చీకటి కమ్మినట్టుగా చూస్తున్నాం. తర్వాత చరిత్రలో ఎందరో చరిత్రకారులు ఈ విషయాలను రాశారు. అది చీకటి కమ్మిన దేశముగా. జోసిఫస్ అనేటువంటి చరిత్రకారుడు, అతడు క్రీస్తు అనుచరుడు కాదు, క్రైస్తవుడు కాదు, అయినప్పటికీ అప్పటి సంఘటనలు లిఖించినప్పుడు ఆ ప్రాంతం అంతా కటిక చిమ్మటి కమ్మినట్టుగా రాశారు. భూమి వణికింది అనగా పునాదులు వణికాయి అనగా భూమి కంపించింది. ఈ విషయాలన్నిటినీ కూడా చరిత్ర అంగీకరిస్తుంది. ప్రియులారా, ఇదన్నీ కూడా దైవసూతుని మరణానికి సాక్ష్యం. ఆ సంఘటనలు ఎందుకు జరిగాయి, ఎందుకు బండలు బద్దలయ్యాయి, అలాగే
ఎందుకు భూమి కంపించింది, ఎందుకు చీకటి కమ్మిందని అంటే క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని అవన్నీ కూడా అంగీకరిస్తున్నాయి. ఇక చివరిగా మనం చూసినట్లయితే అప్పటిలో మరణించిన అనేకులు తిరిగి లేచారు, సమాధులు బద్దలయ్యాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 52వ వచనంలో సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను అని చెప్పబడుతుంది. ఆ మాట అక్కడ ఉన్నటువంటి అనేక మంది చూశారు. అనేక మంది అంతకు మునుపు ఎన్నడో చనిపోయినటువంటి వారు వారి గ్రామాల్లో దర్శించటం అనేది అనేకులకు ఆశ్చర్యాన్ని గొల్పింది. ఈ అద్భుతం ఎందుకు, ఏం జరుగుతుందయ్యా అంటే క్రీస్తు మరణము పునరుద్ధీమం అని చెప్పటానికి. ఎందుకయ్యా క్రీస్తు ప్రభువారు మరణించారు అన్నట్లయితే ఆయన మనలను మరలా తిరిగి లేపటానికి ఆయన మరణించారు, అంతే కదా. దశలోనికి రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చుట చూతుము. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము కూడా వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమునకును మేఘముల మీద కొనుపోబడుదుముగాక అన్నారు. కనుక ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క మరణము మనల్ని జీవింపచేస్తుంది. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనంలో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నారు. మనుషుని ద్వారా మరణం వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికింపవలను. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అన్నారు. కనుక ఈ మాట మనం చూస్తే ఆదాములో మరణం ఎలాగైతే జరిగిందో అక్కడ నుంచి ఎలాగైతే మరణింపబడ్డారో మరణించిన వారిలో ప్రథమ ఫలము క్రీస్తు. చనిపోయిన అనేకులు తిరిగి లేవబడటానికి సాదృశ్యమైన పునరుద్ధానం అనేది చూస్తున్నాం. కానీ వారందరూ కూడా తిరిగి బ్రతికిన వారందరూ కూడా బ్రతికారా అంటే ఖచ్చితంగా వారందరూ కూడా శరీరరీతిగా మరణించి ఉంటారు. కానీ ఒకనాటికి పునరుద్ధాన విషయమైన సాదృశ్యం అక్కడ కనబడింది. కనుక ప్రియులారా, క్రీస్తు ప్రభు యొక్క మరణము ఈ విషయాలను మనకి రూఢిపరుస్తుంది. ఎరిగిన వారుగా మనమందరం కూడా ఆయన యందు ఆనందిందాం. ముఖ్యంగా మారు మనసు, రక్షణ లేని వారు ఏమాత్రం ఆలస్యం చేయక రక్షణ పొందండి. రక్షణ పొందిన వారు నిరీక్షణ కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ప్రేమను బట్టి వందనాలు నాయనా. మానవుల కొరకై మీ ప్రేమను వ్యక్తపరచడానికి క్రీస్తు ప్రభువారు శరీరరీతిగా శిలువ మీద మరణించారు. అందును బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఆ ప్రేమను ఎరిగిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. విన్న వర్తమానాన్ని దీవించండి, మా హృదయాల్లో ఫలింపచేయండి. అయా, విన్నటువంటి వాక్యాన్ని మరలా సువార్తలో భాగంగా బిడ్డలు అనేకులకు పంపిస్తుంటుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపి మీరు మాత్రమే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.